కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లా బోత్ తాలూకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి ఆధ్వర్యంలో నేరేడుగొండ మండల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఎమ్మెల్యే ద్వారానే నేను తెలంగాణ భవనం దాకా వచ్చిన. ఎందుకంటే నాకు కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ ఇప్పటి నుంచి కాదు ఉద్యమాలు అప్పటి నుంచి కూడా మేము సార్ తోటి ఎక్కడెక్కడ మీటింగులు జరిగిన వెళ్ళినాం. అప్పుడు కూడా మేము ఎక్కడంటే అక్కడ కూడా ఏర్పాటు చేసినాం ఉద్యమాలప్పుడు. మాకు కేసీఆర్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే ఉద్యమం సాధించి తెచ్చిన తెలంగాణ మళ్ళీ మా కేసీఆర్ రావాలా, వెనుకబడ్డ ఈ పనులన్నీ మళ్ళీ చాలు కావాలా. ఇప్పటికే ఆటో కార్మికులు కానీ రైతులు కానీ ఎందరో మక్కలు అడ్లు ఎందు నానిపోయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. నాకు ఆటో కార్మికులు కూడా ఈరోజు ఆటోలు అమ్ముకొని ఏదో వాళ్ళకి ఉపాధి లేకుండా మొత్తం కూలిపోయారు. నాకు ఆటో ఉంటే నేను అమ్ముకున్న అసలు కష్టం ఎందరో ఉన్నారు. వాళ్ళు బాధలు చూడలేక నేను యాత్ర ద్వారా ఇది చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఫ్రీ బస్సు వేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఫ్రీ బస్సు వేయబట్టి అందరూ మస్తు దిగజారిపోయినారు. ఏ రైతు ముఖంలో కల లేదు. రైతు బంధు అట్లాంటి ఎన్నో స్కీములు పెట్టిండు కేసీఆర్ సార్. అంత మంచి స్కీములు అన్నీ పోయినాయి. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు ఇట్లాంటి ఎన్నో పనులు, అభివృద్ధి చెందిన పనులు ఇప్పుడు పోయినాయంటే బాగా బాధ వేసింది. మళ్ళీ సార్ రావాలి, కేసీఆర్ సార్ రావాలి, కేటీఆర్ సార్ రావాలి. చాలా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చెందాలి. అప్పుడు స్టార్టింగ్లో రోడ్డు పోసినప్పుడు నీళ్ళు పెడితే గ్లాసుల నీళ్ళు వలకకుండా కారు నడిపినరు. ఇప్పుడు అసలు గుంతలు 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 రోడ్లు అయిపోయినాయి. మస్తు ఘోరం అయిపోయింది. సార్ చెప్పిండు, అప్పుడు కూడా చెప్పిండు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే అరిగోసలు వస్తాయి, ఎవ్వరు పట్టించుకోరని చెప్పిండ్రు. మస్తు మొదటికి వస్తుందని చెప్పిండు. అయినా కానీ పబ్లిక్ చాలా మార్పుగా అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నంత సాధ్యం కాలేదు. ఏ రైతు మోకలం అయితే కళ లేదు. దయచేసి మళ్ళా మన కేసీఆర్ని తెచ్చుకుందాం, కేసీఆర్ని గెలిపించుకుందాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ సాధించుకుందాం. కాబట్టి దయచేసి అందరూ, నేను 4 రోజుల నుంచి సైకిల్ యాత్ర చేపట్టిన నేరేడుగొండ మన ఎమ్మెల్యే సార్ నుంచి ఇక్కడ తెలంగాణ భవన్ దాకా నాకు కూడా అందరు సహకరించారు. మా ఎమ్మెల్యే సార్ కూడా సహకరించిండ్రు. దయచేసి సార్ కూడా బెస్ట్ ఉన్నాడు. మా ఎమ్మెల్యే సార్, కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ వాళ్ళ అపాయింట్మెంట్ కలగాల, వాళ్ళతో నేను ముచ్చట్లు మాట్లాడాలని చెప్పేసి నేను ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ కూడా అందరు నాకు సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.